గుడ్ ఈవినింగ్ అండి. 9+ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి, శిరీష్ గారికి, మీకు ఈ కేసు అంటే మనకి ఇంకా క్లారిటీ రాలేదు కానీ సార్ రీసౌండ్ వస్తుంది. ఎస్ ఎస్ ఓకే కంటిన్యూ సార్. సో ఈ కేసులో క్లారిటీ రాలేదు కానీ వాళ్ళ మేనమామలు కానీ ఎవరైతే నాగేశ్వరరావు ముళ్ళపూడి అండ్ నవరంగ్ వాళ్ళ తల్లి విజయలక్ష్మి కానీ ఆమె తరపు న్యాయవాది కనకదుర్గ కానీ వీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ లో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, వెల్లడించిన అంశాల ప్రాతిపదికగా చూస్తే ఖచ్చితంగా గాదే సాయి కృష్ణ చనిపోయాడనేది అనిపిస్తా ఉంది వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తే. సో నిజానికి ఆ విధంగా జరిగి ఉంటే గనక, అంటే ఒక వ్యక్తిని మే 9వ తారీఖు తీసుకెళ్లి దాదాపు ఇప్పుడు 40 రోజులు గడుస్తా ఉంది. దగ్గర 40 రోజుల వ్యవధిలో కనీసం వాళ్ళ అమ్మ ఎన్ని రోజులు కాళ్ళ వేళ్ళ పడినా, అనేక మంది పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా వాళ్ళ బిడ్డ ఆచూకీ చెప్పకపోవడంతో పాటు మీ బిడ్డకి దండేసుకో ఫోటోకి, ఇంక చచ్చిపోయాడు అనుకో అలా చెప్తే కనీసం ఆమె ఎంతగా దయనీయంగా మారిపోయిందంటే హృదయదారక పరిస్థితి. కనీసం బూడిదనే ఉండయా చచ్చిపోతే అని ఒక తల్లి అడగటం అనేది. ఇప్పుడు దీనికి కారణాలు ఏమని చెప్తారు మామూలుగా బయట చూస్తే, అతను 2012 నుంచి అంటే అతను బాల్యం నుంచి కూడా నేరస్తుడిగా ఉన్నాడు. అనేక కేసులు 23 కేసులు ఉన్నాయి. దానిలో కొన్ని హత్య కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనేది చెప్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అతను ఎంత క్రూరుడు, ఎంత నేరస్తుడు ఏంటి అనేది కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో అతను ఎంత క్రూరుడైనా కావచ్చు, నేరస్తుడు